హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా వస్తున్న సినిమా దేవర కొరటాల శివ గారి డైరెక్షన్లో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. సో సినిమా పైన అయితే భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ పైన కొంత నెగిటివ్ టాక్ పాజిటివ్ టాక్ రెండు వినిపిస్తున్నా ఫ్యాన్స్లో అయితే గట్టి ఉత్సాహాన్ని నింపుతోంది దేవర అని చెప్పొచ్చు. 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు ఆయన సోలోగా వస్తున్న సినిమా అనమాట ఇది. జాన్వీ కపూర్ హీరోయిన్గా ఇందులో ఉన్నారు అండ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు ఎన్టీఆర్ గారు అనేది తెలుస్తుంది. సో ఇదొకటైతే ఇంకొక కొత్తగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఒక్కడే ఎన్టీఆర్ ఆయనని ఈయనలాగా రిప్లేస్ చేస్తూ భయంతోనే భయపడుతున్నట్టు నటిస్తూ ఉంటూ ఈయనే చేస్తాడు అని ఇంకో మాట వినిపిస్తుంది. ఏంటి కొరటాల గారి ప్లాన్ అనేది అసలు అర్థం కావట్లేదు. సినిమా వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేది అయితే ఖచ్చితంగా చూద్దాము. అండ్ దీనికి సంబంధించి దేవరా కోసం అయితే స్టార్స్ ముందుకు వస్తున్నారు. ఎన్టీఆర్ గారి కోసం ఆయనే సాటి ఆయనకి ఆయనే పోటీ అయినా కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఇంటర్వ్యూస్లో దేవరా కోసం ముందుకొచ్చి సిద్ధు జొన్నలగడ్డ గారు, విశ్వక్సేన్ గారు, అలాగే ది గ్రేట్ డైరెక్టర్ రీసెంట్గా మనకి యానిమల్ని ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా గారు ఇంటర్వ్యూస్లో పాల్గొని దేవరా ఇంటర్వ్యూస్లో కొరటాల శివ గారిని, జాన్వీ కపూర్ గారిని అండ్ ఎన్టీఆర్ గారితో ఇంటర్వ్యూస్ చేయడం అతి త్వరలో ఇంటర్వ్యూస్ అయితే మన ముందుకు రాబోతున్నాయి. ఫన్నీగా అలాగే ఎమోషనల్గా ఇంటెన్షనల్గా చాలా కొత్తగా ఇంటర్వ్యూస్ అయితే ఉండబోతున్నాయని తెలుస్తుంది. సో ఇంటర్వ్యూస్ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అదేవిధంగా రీసెంట్గా ఎన్టీఆర్ గారు ముంబైలో బాలీవుడ్లో చేసిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ దాంట్లో అలాగే ఇప్పుడు ముంబై సముద్ర తీరాన పెట్టిన కటౌట్ దేవరాకి పెట్టిన కటౌట్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. సో ఎన్టీఆర్ గారి కటౌట్ని సముద్రం మధ్యలో కరెక్ట్గా అంటే కొంత గ్యాప్ ఇచ్చి మధ్యలో అంటే మధ్యలో కాదు మరి. సో గ్యాప్ ఇచ్చి సముద్రం దగ్గర ఎన్టీఆర్ గారు కటౌట్ పెట్టడం ముంబైలో ఒక పెద్ద వైరల్ కంటెంట్ లాగా మారింది. అండ్ ఎన్టీఆర్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ని తెలియజేస్తుంది ముఖ్యంగా. అండ్ అలాగే మనకున్న ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్లో సందీప్ రెడ్డి వంగా గారి డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు నటించబోతున్నారు అంటూ ఒక వార్త కూడా బయటకు వచ్చింది. సో ఎన్టీఆర్ గారి సినిమా గ్రాఫ్ చూసుకుంటే మనకి దేవరా పార్ట్ 2 అలాగే మన ప్రశాంత్ నీల్ గారితో ఎన్టీఆర్ నీల్ N2 వాళ్ళిద్దరిది ఒకటి ఉంది. అది నెక్స్ట్ లెవెల్, ఇంకా అది చెప్పక్కర్లేదు. నీల్ గారు ఏ రకంగా మనని హీరోయిజంతో ఎలివేషన్స్తో కూర్చోబెడతారో మనందరికీ తెలుసు. అది కాకుండా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఈయన కూడా ఎలివేషన్స్ ఇవ్వడంలో హీరోలకి నేను కూడా ఏమాత్రం తక్కువ కాదు అంటూ యానిమల్ 3 గంటల 20 నిమిషాలు ఎక్కడా బోర్ కొట్టకుండా ఆడియన్ కూర్చున్నాడంటే సినిమా ఎలా ఉందనే సెకండరీ, బట్ ఆడియన్ బోర్ కొట్టకుండా కూర్చొని రిపీట్లో చూశారు ఆ సినిమాని అంటే అర్థం చేసుకోవచ్చు సందీప్ రెడ్డి వంగ గారు హీరోలకి ఏ రేంజ్ ఇంపార్టెన్స్ ఇస్తారని. సో ఆయన డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు చేయబోతున్నారు అంటే ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ దేవరా పార్ట్ 1కి వచ్చేటప్పటికి ఇంత భారీగా ప్లాన్ చేశారు. అండ్ కొరటాల శివ గారి పైన మళ్ళీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయనకు ఒక కమ్బ్యాక్ మూవీ కావాలి, ఆచార్య తర్వాత ఆ పాదఘట్టం నుంచి బయటకు రావాలి అని చాలామంది అనుకుంటున్నారు. సో పాదఘట్టం ఆయన మర్చిపోయి చక్కగా మళ్ళీ దేవరాతో ఆ సముద్ర తీరం ఎరుపెక్కినట్టుగా ఆయన కూడా మంచిగా కలెక్షన్స్ తోటి ఇంకా పెద్ద సినిమాలు ముందు ప్లాన్ చేయాలని అండ్ ఆల్సో ఈ దేవరా పార్ట్ 1 పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.